ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. లోకరక్షకుని సువార్త మినిస్ట్రీస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి మరి దేవుని పరిచర్య, దేవుని వాక్యాలు, మరి దేవుని సంబంధించినటువంటి మరి వీడియోస్ మేము చేస్తూ మరి వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండగా మరి ఆ వీడియోస్ని మరి నా సబ్స్క్రైబర్స్ అనేటువంటి వారు మరి చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అందుకు చాలా సంతోషం. దేవుని కార్యంలో, దేవుని మరి సువార్త కార్యక్రమంలో మీరందరూ భాగస్థులయ్యి మరి దేవునికి ఇష్టలుగా ఉండి మరి దేవుని దీవెనలు మీరు అందరూ పొందుకుంటున్నారని నమ్ముచున్నాను. దేవుని కార్యము మనము మొదటి అడుగు వేసినట్లయితే దేవుడే మనల్ని నడిపిస్తాడనమాట. దేవుడు నడిపిస్తాడు. ఎందువల్లంటే మనం నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే ఈరోజు మరి ఈ విషయం ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే మరి నైజీరియాలో క్రైస్తవుల్ని చాలా హింసిస్తున్నారు. హింసించడం అంటే మరి చంపేస్తున్నారు, ఊచకోత అనమాట. మన మణిపూర్లో ఎలా జరిగిందో మరి కొన్ని కొన్ని మరి మరి ఈశాన్య రాష్ట్రాల్లో ఎలా జరిగిందో అలాగే మరి అంతకు మించి, అంటే ఇంచుకు మించు మరి ఇంటర్నేషనల్ మీడియా కూడా మరి అక్కడ ఫోకస్ చేయట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకు మరి అయితే నాకైతే మరి ఇది అర్థం కావటం లేదు. మరి అక్కడ ఒక వీడియోని నేను చూడటం అయితే జరిగింది. వాట్సాప్లో వీడియో మరి ఇంటర్నెట్లో రావటం అయితే జరిగింది. అది ఏంటంటే నైజీరియాలో మరి చంపివేయబడుతున్న క్రైస్తవులు ప్రార్థన చేస్తూ మరి అమెరికా అధ్యక్షుడికి విన్నపం చేస్తున్నారు. ఎందుకు మమ్మల్ని ప్రపంచ మీడియా పట్టించుకోవటం లేదు, ఇక్కడ మరి క్రైస్తవుల్ని మరి మరి ఉన్నటువంటి దేవుని బిడ్డలను చంపేస్తున్నారు, క్రైస్తవులనే చచ్చిపోతున్నారు, వాళ్ళు ఇప్పటి వరకు 50,000 పై మందే చనిపోయారని చెప్పేసి ఒక వ్యక్తి మరి ఎంతో బాధపడుతూ మరి ఉన్నటువంటి ఆ వీడియో నేను చూడటం అయితే జరిగింది. అయితే దీని గురించి మాట్లాడాలి. And they expect us to silence. Now is an order. Nigerian government cannot openly and deny there is no massacre, there is no genocide of Christians in Nigeria. And look at it today. Is there any motion here? United Nations, I know you are watching me. American Senate. You are watching what I'm doing. I'm saying here. Special advisor to Trump. Now, please tell Trump to save our life in Nigeria. They are killing Christians in Nigeria. Massacre Christians. Please tell Trump. మరి ఈ విషయం గురించి నైజీరియాలో జరుగుతున్నటువంటి శ్రమలో మరి నైజీరియాలో మరి క్రైస్తవులు చంపబడుతున్న విధానం గురించి మరి వాక్యం రూపంలో మరి వాక్యం ఏం చెప్తుందని మరి ఒక మరి అంశము మరి నా సబ్స్క్రైబర్స్ అన్న వారికి మరి ఉన్నటువంటి లోకరక్షకుని సువార్త, లోకరక్షకుని పరిచర్య ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి మరి వీడియోస్లో మరి ఇది కూడా ఒక మంచి మరి సందేశంతో కూడి ఉన్నది. క్రైస్తవులు భయపడకూడదు, వారికి మరి ఉండాలి, మరి వారికి ఒక మరి ఆదరణ ఉండాలి. ఎందువల్లంటే దేవుని పట్ల మరి ఉన్నటువంటి వారు క్రైస్తవులు భయము పడేవారు కాదు, వారు చాలా ధైర్యవంతులుగా మరి మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్నది. ఆ విషయాన్ని నేను అందరూ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి యగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అంటే చనిపోయినటువంటి వారు చనిపోతున్నారని చెప్పేసి మిగతా వాళ్ళు సంతోషపడచ్చేమో. అందువల్ల మరి వారి రక్తము ఎక్కడైతే మరి
ఉలికిపోతుంటుందో, వాళ్ళ రక్తం ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ విస్తృతమైనటువంటి ప్రచారం, విస్తృతమైనటువంటి దేవుని సేవ ప్రబలుతుంది. అప్పుడు ఏమైంది, హేబేలు రక్తము, మరి అక్కడ ఆది కాండంలో చూసినప్పుడు హేబేలుని చంపినప్పుడు హేబేలు రక్తం ఏమైంది, దేవునికి మొరపెడుతుంది. దేవా ఏంటి నన్ను ఇలా మరి చేశావు, ఏం జరిగిందని చెప్పేసి హేబేలు రక్తము మరి మొదలు పెడుతున్నప్పుడు దేవుడు ఏంటి విన్నాడు. అలాగేమైంది, అక్కడ విస్తృతమైనటువంటి జనాలు, అక్కడ దేవుడు వినకుండా ఉన్నాడా, విన్నాడు. అలాగే మరి మనము రీసెంట్ గా మరి ప్రవీణ్ పగడాల గారు ఆయన చంపేసినప్పుడు ఆయన కాముగా ఉన్నదా, కాదు కదా. మొత్తం ఆయన అంతకుముందు బ్రతికి ఉన్నప్పుడు ఎంత దేవుని సువార్త చేశాడో అంతకు 10 రెట్లు మరి 100 రెట్లు దేవుని సువార్త చెప్పడం అయితే జరిగింది. ఆయన చెప్పిన మాటలు చాలా విస్తృతమైనవి, మరి చాలా విస్తృతమైన ప్రచారం జరిగింది. అయితే ఆయన రక్తము దేవునికి మొరపెడుతుంది. అలాగే మరి దేవుని పట్ల మరి చనిపోతున్న వారు ఎవరైనా ఉన్నారేమో, వారు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నట్టు మరి ఉండాలి. మరి దేవుడు మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు కానీ, మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు కానీ మనం విడిచిపెట్టేటువంటి వాడు కాదు. అందువల్ల వారి రక్తం మొరపెడుతుంది. అంతేగాని చచ్చిపోయారు కదా, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాడేమో కానీ మిగతా అపవాది. కానీ రక్తం మొరపెడుతుంది, దేవుడు వింటున్నాడు. అంత్యకాలమందు వాళ్ళకి శ్రమ, వారి పైన మరి దేవుని ఉగ్రత ఉంటుంది. అయితే అదే ఇక్కడ వారు చనిపోయినటువంటి వారు ఏం చేస్తున్నారంటే, వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని వారు బిగ్గరగా కేకలేస్తున్నారు. చనిపోయిన వాళ్ళందరూ అడుగుతున్నారు, దేవా ఏంటి, నేను మీకోసం చనిపోయాం కదా, మీకోసం చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడకుండా ఉన్నావు, ఎందాక మేము ఉంటాము, మరి ఏంటి మా పరిస్థితి ఏంటి, మాకు తీర్పు తీర్చు, మమ్మల్ని చంపినటువంటి వారిని, మమ్మల్ని హింస పెట్టేటువంటి వారిని నీవు మరి వారిని తీర్పు తీర్చు అని చెప్పేసి మరి వాళ్ళు అంటున్నప్పుడు, కేకలు వేస్తున్నప్పుడు, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడింది. తెల్లని వస్త్రం అంటే వాళ్ళందరూ పరిశుద్ధులుగా దేవుడు ఎంచబడ్డాడు. వారు ఎవరి కోసం చనిపోయారు, దేవుని కోసం చనిపోయినాడు. ప్రతి వానికి మరి తెల్లని వస్త్రము ఇయ్యబడినని మరి పరిశుద్ధ గ్రంథంలో మరి చెప్పబడుతుంది. అలాగే మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకొంచెం కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడిను. అంటే మీకు లెక్క ఇంకా ఉన్నదే, మీరు కంగారు పడకండి, మీరు విశ్రమించండి, మీరు మరి ఉన్నటువంటి మరి ఆ పరదేశం అనే పరిస్థితి మరి స్థానంలో ఆ ప్రదేశంలో మీరు నెమ్మది పొందండి, మీరు కంగారు పడకండి, ఉన్నది ఇంకా ఉన్నది ఇంకొంచెం కాలం మీరు మరి కొంచెం ఓర్చుకోండి, ఉన్నదే మిమ్మల్ని మీకు సరైన మరి మీకు స్థానం ఉన్నది. మీరు చేసిన శ్రమ, మీరు అనుభవించిన శ్రమకి ఫలం లేకుండా పోదు, మీరు పడిన శిక్షకి, మీరు చిందించిన రక్తానికి మీకు ప్రతిఫలం ఇవ్వకపోదు. మీరుతో పాటు ఇంకొంచెం కాలము ఇంకొంతమంది ఉన్నారు, మీ సహదాసులు, మీ సహచరులు, వారి కూడా ఉన్నారు, వారి కూడా అలాగే వస్తారు, ఉండండి, మీరు కంగారు పడకండి, ఇంకొంచెం కాలం మీరు మరి ఓర్పుతో ఉండండి, ఇంకొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడేను. అంటే చూసారా, మరి ఇంకా కొంతకాలం శ్రమకాలం ఉన్నది. అందువల్ల మీరు మరి ఓర్పుతో ఉండండి, మీకు ఇచ్చేటువంటి మరి మీకు ఇస్తాననేటువంటి దేవుని రాజ్యంలో మీకు స్థానము మీకు ఉన్నది. మీరు ప్రార్థన వ్యర్థముగా పోదో, మీరు చిందించిన రక్తము వ్యర్థమవుపోదని మరి ఆ రక్తము ఆ భూమిలో నుండి దేవునికి మొరపెట్టినట్లుగా చూస్తున్నాం. అలాగే మరి చంపబడుతున్న వారు మరి భయపడొద్దు. దేవుడు మరి దేవుని నమ్మిన బిడ్డల్ని పిరికివారిగా చేయలేదు, ధైర్యవంతులుగా చేశాడు. ఆయన నమ్మిన వారు మరి మీరు అదే ఉంది కదా, మీరు శరీరాన్ని హింసించే వారికి మీరు భయపడొద్దు. మీరు శరీరాన్ని రెండింటిని మరి ఇబ్బంది పడితే ఆత్మని శరీరాన్ని రెండు మరి నరకంలో పడితే అది ఇంకా ఘోరం కదా. శరీరాన్ని హింసించబెట్టేవారు, శరీరాన్ని చంపేవారు, వారు మహా అయితే శరీరాన్ని ప్రాణము తీయగలరు, అంతేగాని ఆత్మను ఏమి చేయలేరు కదా. కానీ ఆత్మనే శరీరాన్ని చంపగలిగేటటువంటి ఉన్నాడు, మరి ఆయనకు మీరు భయపడాలి కానీ, దేవుడు ఆయనకు భయపడాలి కానీ మీరు ఏ శరీరాన్ని హింసించేటువంటి భయపడతారు ఏంటని చెప్పి వాక్యం చెప్తున్నది. అటు విధముగా మనము భయపడకుండా మనము ధైర్యం తెచ్చుకుని ఉండాలని మరి వాక్యం ప్రకారం నేను చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, మీరు వేచి ఉండండి, మీరు కంగారు పడకండి. మరి దేవుడు క్రైస్తవులైనటువంటి వారు ఎవరికి హాని చేసేటువంటి వారుగా ఉండరు. ఎందువల్లంటే
తాగుబోతు అయిన వాడు, తిరుగుబోతు అయిన వాడు, దొంగ అయినాడు, వ్యభిచారి అయినాడు, ఇంకొక ఉగ్రవాదులు అయిన వాళ్ళు ఎదటివాడిని ఇబ్బంది పెడతారు, ఎదటివాడిని హింసిస్తారు. కానీ క్రైస్తవుడు అయినటువంటి వాడు నెమ్మది పొందుతాడు. అతను ఎవరిని మరి దూషించేవాడుగా ఉండడు. అతని వల్ల సమాజానికి మేలే. కానీ ఇందువల్లంటే ఒరే బాబు, మేము మంచి నడక నడుస్తున్నాము, మీరు మారండి, మంచి స్థితిలో ఉండండి, నీ చెడు పద్ధతులు మార్చుకోండి అని క్రైస్తవుడు చెప్తాడు. కానీ మీరు ఎదటివాడి మీద రాయేయండి, ఎదటివాడిని తిట్టండి, ఎదటివాడిని దూషించండి అని చెప్పడు కదా. అందువల్ల కానీ సమాజంలో దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు దూషించబడుతున్నారు. అది అపవాది వల్ల జరుగుతున్నటువంటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా మార్కు సువార్త 13వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రము రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. దేవుడి వచ్చేటప్పుడు ఇవన్నీ సూర్యుడు చీకటి పడటం అనేది మనము అసలు ఊహిస్తామా? సూర్యుడు ఎంత ఎంత వెలుగు కలిగి ఉంటాడు. అలాంటి సూర్యుడు చీకటి కమ్ముకుంటాడంట. చంద్రుడు తెల్లని కాంతి మనం చూస్తూ ఉంటాం. కానీ చంద్రుడు ఏం చేస్తాడంటే తన కాంతిని ఇయ్యడు. ఆకాశము నుండి నక్షత్రములు, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమంది శక్తులు కదిలింపబడును. అంటే ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా ఉంటుందంటే పరిస్థితి. అది చూసేవాడికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలా శ్రమల కాలంలో వచ్చేటువంటి వారుగా ఉన్నాయి. శ్రమల కాలంలో వస్తాయి. అందాక మనము ఏం చేయాలంటే ఓర్పుతో ఉండాలి. అందువల్ల ఆ శ్రమ కాలంలో, ఆ టైంలో ఉండేటువంటి వారికి బహు శ్రమలు అని వాక్యము చెప్పుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదను. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరుచుకునిన వారిని పోగు చేయించును. అప్పుడు ఉన్నటువంటి వారిని నలుదిక్కుల నుండి తాను ఏర్పరుచుకునిన వారిని పోగు చేయించును. ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు నమ్మినటువంటి వారు. దేవుడు ఎవరినైతే దేవుని యందు భయభక్తులతో అప్పటి వరకు ఉంటారో, వారు శ్రమలు తట్టుకుని ఉంటారో, వారిని నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. ఎలాగంటే జనము మీదకి జనము. ఇప్పుడు జనము మీదకి జనము ఎలా కొన్ని దేశాల్లో చాలా అశాంతిగా ఉన్నది. ఆ ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ కొన్ని దేశాలు ఉన్నాయి. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలు ఎలా ఉన్నాయి? చాలా దారుణంగా పరిస్థితి ఉన్నది. అట్టి విధముగా జనముల మీదకి జనములు, రాజ్యములకు మీద రాజ్యము లేచును. ఇప్పుడు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి కదండి. అంత్యకాలము ప్రారంభం అవుతుంది. మనం చూస్తున్నాం అవన్నీ. అక్కడక్కడ కరువులు భూకంపములు కూడా రావటం లేదా, కరువులు భూకంపులు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. జనులు శ్రమల పాలు చేసి జనుల వల్ల దేవుని నామాన్ని దేవుని నామాన్ని ప్రకటించే వారిని శ్రమలు చేయటం లేదా, వారిని చంపటం లేదా, వారిని హింసిస్తూ పెడుతున్నారు. నైజీరియాలో జరుగుతున్నటువంటిది ఆ రకమైనదే కదా. నైజీరియాలో జరుగుతున్నటువంటి శ్రమలు జనులు చంపబడుతున్నారు. 50,000 మంది పైకే, 50,000 మంది జనులు పైనే అక్కడ చంపబడినటువంటి వారుగా ఉన్నారు. దానిలో జరుగుతుంది. 50,000 మంది పైచీలకే చనిపోయారని కూడా మీడియా అనేది అక్కడ ఫోకస్ చేయటంలా, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల కొంతమందికి ప్రభుత్వాలు అండగా ఉండడం వల్ల కూడా ఇది జరుగుతున్నట్లుగా నేను భావిస్తున్నాను. మంచిగా ఉండండి, మంచి పరిస్థితి ప్రవర్తన కలిగి ఉండండి అని చెప్పేసి దేవుని క్రైస్తవులైనటువంటి దేవుని నమ్మినటువంటి బిడ్డలో చెప్తుంటే, దేవుని సువార్తను ప్రకటించి అందరూ మారు మనస్సు పొందండి. ఇదిగో దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, రాకడ సమీపముగా ఉన్నది, మీరందరూ మారండి అని చెప్తుంటే
మనుషులు ఏం చేస్తున్నారంటే చెప్పినటువంటి మంచి పరిస్థితిని కలిగి ఉండండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి, చెడు మార్గాన్ని విసర్జించండి అని చెప్తున్న వాళ్ళ మీద దాడులు చేస్తున్నారుగా మరి చూస్తున్నాము. అలాగే మరి ఆ జనములు ఏం చేస్తున్నారు, మంచి చెప్పిన వాళ్ళ మీద ద్వేషిస్తున్నారు. అందువల్ల నా నామ నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు, వచ్చి పలువురిని మోసపరిచెదరు. మోసపరిచే అంటే ఏంటంటే మరి చూస్తాం కదా, సందట్లో సడేమియా అని చెప్పేసి కొంతమంది బ్రతకటం కోసం కొంతమంది వచ్చేసి వాళ్ళు మరి వాళ్ళ జీవన వృత్తి కోసం వాళ్ళు కొంతమంది కొన్ని ప్రయత్నాలు కొన్ని ప్రవర్తనలు చేస్తారు. వింతమనంట అంటే వారి దేవుని పిలుపు లేనటువంటి వారు కూడా కొన్ని మరి వచ్చి మరి చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వలాభము కోసం మరి అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి కొంతమందిని తప్పుదారి పట్టించి చేసే అంటే వారి స్వలాభం చూసుకునే వాళ్ళు కొంతమంది అయితే వారు మరి సాతాను చేత మరి దేవుని వాక్యానికి విరుద్ధముగా చెప్పి మరి విశ్వాసులైనటువంటి వారిని అవిశ్వాసములో మరి రక్షణ పొందినటువంటి వారిని మరి రక్షణ మార్గాన్ని తప్పేటువంటి వారుగా మరి ఆ కొంతమంది మరి సాతాను ప్రేరేపితమైనటువంటి వారు అబద్ధ ప్రవక్తలుగా వచ్చి మరి మోసపరిచెదరని చెప్తున్నారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోతుంది. అంటే ఒకరిని మరి సాటివాడిని ప్రేమించాలనే ఉద్దేశం మారిపోయి నేను తింటే చాలు, నేను బ్రతికితే చాలు, నా పక్క బాగుంటే చాలు, ఎవడు ఎలా పోతే నాకెందుకు అని చెప్పేసి అనేకులు అనేకులు తన ప్రవర్తనని బయట పెడతారు. అది అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు అప్పుడున్న పరిస్థితుల్లో అంతము వరకు ఎవడైతే ఆ పరిస్థితులను కూడా మరి వచ్చినటువంటి అంటే క్షేమమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడే దేవుని నమ్మటం కాదు. మనం చేసిన క్రైస్తవ అనేవాడు శ్రమలు వస్తే మరి దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోవటం కాదు. పిరికివారుగా ఉండకూడదు, మరి భయపడేవారుగా ఉండకూడదు. అలాగా మనం దేవుడు నమ్మినటువంటి వాడు షడ్రకు మేషకు అబేద్నెగోరు ఎలాగైతే మరి విశ్వాసంలో రక్షించినా నీవు మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు, ఆయన రక్షించినా రక్షించకపోయినా మాకు మరి సమ్మతమే అని చెప్పేసి ఎలా ఉన్నారో అట్టి విధముగా ఉండేటువంటి వారుగా మనం ఉండాలని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను మీకు. అట్టి విధముగా మనం ఉండాలని మరి ఆ నిరీక్షణలో మనం ఉండాలి. దేవుడు మరి రాజ్యంలో మనం వారసులుగా ఉండాలని నేను వార్త 21వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఇవన్నీ జరుగుక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసించరు. నా నామము నిమిత్తము మీ దేవుడిని నమ్మిన బిడ్డలకి శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చి నా నామము నిమిత్తము మీరు ఎవరి దగ్గర తీసుకెళ్తారంట? అధికారుల దగ్గరకు తీసుకెళ్తారు, మరి అధిపతుల దగ్గరకు తీసుకెళ్తారు. మరి మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిత్యం మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరమునకును చెరసాలకును అప్పగించి హింసిస్తారన్నట్లు మరి దేవుడు నమ్మిన వారిని మరి ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. ఎన్నో మరి ఉన్నటువంటి బైబిల్లో ఎన్నో ఉన్నాయి. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అపవాది మరి దేవుని బిడ్డలను నాశనం చేయాలన్నట్టు చేసేటువంటి ఒక ప్రక్రియ. దేవుని బిడ్డలను నాశనం చేయాలి. మరి దేవుడు ఇవ్వనటువంటి దేవుని రాజ్యం కోసం, దేవుని సింహాసనం కోసం మరి అపవాది కొన్నేసింది కదా. దాన్ని మరి ఉన్నటువంటి స్థానాన్ని దేవుడు తన బిడ్డలకి మరి ఇవ్వాలని చూశాడు. తన బిడ్డలకి తన స్వరూపమందు చేసుకున్నటువంటి బిడ్డలకి నరులకి స్థానాన్ని ఇవ్వడానికి చూశాడు. కానీ ఆ పరలోకం అనేది మరి సాతాను సంబంధం లేదు. అప్పుడు సాతాను ఏంటి? అంతకుముందు దేవదూతలు, ఆ దేవదూతకి అయినటువంటి సాతానికి వారి దూతలకే పరలోక రాజ్యంలో చోటు లేదు. అయితే ఇదేంటంటే మరి లూసిఫర్ అనేది మరి తన అవివేకం వల్ల దేవుని రాజ్యములో మరి ఆయన కంటే పై స్థాయిలో ఉండాలని చెప్పేసి అది ప్రయత్నించినప్పుడు, అది తన మనసులో అనుకున్నప్పుడు దేవుడు దాని ఉన్నటువంటి ఆ చెడిపోయినటువంటి చనిపోయినటువంటి దాని దూతలన్నిటిని మరి గెంటేయడం అయితే జరిగింది.
ఆ గెంటేయడం ఇష్టమైనటువంటి నీకు ఇష్టమైనటువంటి ఆ ప్రజలకు ఇస్తానంటున్నావు కదా, ఆ ప్రజలని మరి ఆ స్థానంలో లేకుండా నేను వారిని మరి చెడిపేస్తాను, వారికి శ్రమ కల్పిస్తాను, వారిని మరి నాకు నరకం అనేది నువ్వు అంటున్నావు కదా, ఆ నరకములో వారిని అందులో పెట్టేటట్టు చేస్తాను. కానీ మరి ఆ నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఆ మరి పరలోక రాజ్యములో నీవు ఉన్నటువంటి ఆ స్థలంలో మరి నేను అది లేకుండా చేస్తాను, నీకు శత్రువులుగా చేస్తానని చెప్పేసి మరి అది మరి చేసేటువంటి కుట్రలో భాగమే మరి ఇది జనులకు దేవుడు నమ్మినటువంటి శ్రమ. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి అంటే పరలోకములో ఉన్నటువంటి పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ అంటే భూమి సముద్రం శ్రమ ఏంటి? భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. భూమి సముద్రమా అంటే భూమి మీద మరి గెంటేసినటువంటి వాడు ఏం చేశాడంటే, దేవుడు గెంటేసినటువంటి భూమి మీదకి దిగాడు. అందువల్ల భూనివాసుల వారా మరి సముద్రమా భూమి మరి భూమి మీద ఉన్నటువంటి జనులారా మీకు శ్రమ తెలుసుకొనుడి. మరి వాడికి కొంచెం సమయం ఉన్నది. సమయం ఎందుకు ఉన్నదంటే వాడు చేసినటువంటి ఛాలెంజ్, నీ బిడ్డలని మరి నేను చెడుపుతాను, నీకు అయినటువంటి వారిని నీకు కానిటువంటి వారిగా చేస్తాను అన్నప్పుడు, అయితే దేవుడు ఏం చేశాడంటే, ఒరే నీలాగా మరి నా బిడ్డలు నేను చేసుకున్నాను అంటే నా జనులు నా బిడ్డలు బలహీనులు కాదు, బలవంతులు, వాళ్ళు నీలా పిరికి వారు కాదు, నీవు పెట్టే శ్రమలకి వారు తలొగ్గేటువంటి వారు కాదు, కావాలితే నిరూపించుకో అని చెప్పి దేవుడు అన్నప్పుడు దేవుడు దానికి కొంత సమయం ఇచ్చాడు. ఆ సమయంలోనే చెలరేగిపోతుంది అనమాట. ఆ సమయంలో కొంచెం సమయం ఇచ్చాడు కాబట్టి ఆ సమయంలో మరి దేవునికి విరోధముగా మరి వారిని మరి రేపాలని చెప్పేసి శ్రమలు పెడితే దేవుని నుండి వారు తప్పిపోతారు, వారి మార్గాన్ని మరి మార్చుకుంటారని చెప్పేసి వారికి శ్రమ కల్పిస్తుంది, మరణాన్ని కల్పిస్తుంది. అయినప్పటికీ మరి ఓర్చుకున్నటువంటి వారు దేవుని రాజ్యములో చేరతారు. ఎందువల్లంటే మనము కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడకుండా ఏది జరగదు కదా. మనం రోజు మన శ్రమలో మన రోజు కార్యక్రమాల్లో మనం శ్రమ పడుతున్నాం. ఎందువల్లంటే మనం ఆహారం సమకూర్చుకోవడం కోసం, మన స్థితి మరుగుపరచడం కూడా శ్రమ పడుతున్నాం. అలాగే మరి పరలోక రాజ్యములో మనకు స్థానం కావాలంటే మరి కొంతమైనా శ్రమ వచ్చుకోకూడదా, మరి కొంతైనా శ్రమ పడకూడదా? మరి ఇది ఎందుకు శ్రమ? మరి పిరికివాడు కూడా మరి దేవుని రాజ్యములో మరి చేరడుగా ఉన్నది. అందువల్ల పిరికితనం వదిలేరు. ఏంటంటే మనము దేవుని నమ్మి, దేవుడు ధైర్యవంతుడు, దేవుడు సహాయం చేసేవాడు. ఆయన నమ్మినటువంటి వాడు మనం ఎలా ఉండాలి? మన బిడ్డలు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. అంటే ఒక యోధుని బిడ్డలు ఏం చేస్తాడు? యోధుడు ఏం చేస్తాడు? తన బిడ్డలకే ధైర్యంగా ఉండాలి. శత్రువు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వెన్ను చూపకూడదు, నువ్వు ధైర్యంగా వెళ్ళి యుద్ధం చేయాలి, కానీ పారిపోకూడదు అన్నమాట. మరి ఒక ధైర్యవంతుడు, ఒక యోధుడు తన కొడుకులకి తన సొంతాన్ని చెప్తారు కదా. అటు విధంగా మరి దేవుడు అయినటువంటి వాడు ఎంత శక్తివంతుడు, మరి ఆయన బిడ్డలకే మరి ధైర్యంగా ఉండాలని చెప్తాడు, కానీ పారిపోవాలి, తిరిగి ఉండాలని చెప్తాడా? అట్టి విధముగా మనం కూడా చాలా సహనంతో ధైర్యంగా ఉండి పోరాడాల్సిందిగా ఉన్నాము. అట్టి విధముగా ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు, అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎవరంటే మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. దూతలకు ఆయన ఇచ్చినటువంటి ఆ పరలోక రాజ్యానికి దూతలకు మరి ఆయన దూతలకు లోపరచలేదు. మరి లోపరుచుకుని అంటే పరలోక రాజ్యాన్ని మరి దూతలు లోపరుచుకుని మరి ఆ రాజ్యంలో వాళ్ళు స్వతంత్రించుకుందాము, మరి ఆ దేవుడి కన్నా పైస్థానంలో మరి ఉందామని చెప్పేసి మరి ఉన్నటువంటి మరి దురాత్మ దుష్టుడు మరి చేసినటువంటి ఆ పనికి దేవుడు ఏం చేశాడంటే మరి దాన్ని మరి ఆ దురాత్మని, ఆ దుష్టుడిని, లూసిఫర్ని, దాని సమూహాలను దూరపరిచేశాడు. అంటే దూతలకే మరి శపించబడిన దూతలే కదా మరి ఉన్నటువంటి తోసివేయబడినవి. మరి లూసిఫర్ ఇదేం దాని సమూహం ఎవరో శపించబడిన వారు తోసివేసిన బడి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దూతలే కదా, దూతలకే దేవుని రాజ్యము ఇవ్వలేదు. రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అంటే వాటి మరి వాడు ఉండడానికి స్థానం దేవుడు ఇవ్వలేదు. అందువల్లే ఇదంతా. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. 14:12 చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్టు ఆకాశము నుండి పడితివి,
జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. చూసారా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. అది ఈ శ్రమలు ఇవన్నీ ఎందుకంటే, శ్రమ పడితే దేవుని బిడ్డలు మార్గము తప్పిపోతారు. వారు మరి సువార్త మార్గాన్ని విడిచిపెట్టి లోకానుసారంగా జీవిస్తారు. అప్పుడు వీరందరినీ చెడిపోయినటువంటి వారిగా తయారు చేద్దామని చెప్పేసి అపవాది అనేది మరి మరణాన్ని తీసుకొస్తుంది, శ్రమలు తీసుకొస్తుంది మనుషులకి. మరి మనిషి దేవుడు మాట ఎత్తిన వారికి, మరి దేవుని మాట మాట్లాడిన వారికి, దేవుని పక్షాన ఉన్నామని క్రైస్తవులకి శ్రమను తీసుకొచ్చి వారి మీద మరి ఈ ఉగ్రతను తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు. అంటే శ్రమ తగిలితే ఏం చేస్తారంటే, మరి మనుషులు తప్పిపోయేటువంటి వారిగా ఉన్నారు కదని చెప్పేసి మరి వారిని ఇబ్బంది పెట్టాలని, మరి చంపాలని చెప్పి మనుషులలో ఒక క్రూరత్వాన్ని తీసుకొచ్చి మరి భూనివాసులని, మరి జనుల్ని, దేవుని నమ్మిన బిడ్డలను అందరినీ మరి చంపేటువంటి వారిగా, చంపడానికే మరి జనుల్ని మరి ప్రోత్సహించేటువంటి వారు మనస్సును అది కల్పిస్తున్నట్లుగా మరి మనం చూస్తున్నాం ఈ పరిస్థితులు. అంటే మరణాన్ని తీసుకెళ్తే మరి భయపడిపోతారని చెప్పేసి మరి సాతానుడు మరి మరణానికి మరి తీసుకెళ్తుంది, మరణాన్ని ప్రేరేపిస్తుంది. అయితే చనిపోయినటువంటి వారు ఆత్మ చావు లేదు, అది పరలోకము చేరుతుంది. దేవుడి పక్షాన మనం నిలబడ్డామంటే దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. మన దేవుని పక్షాన మనం ఉన్నామంటే మనకి మరి లోకంలో మరి చావు అయితే వస్తుందేమో కానీ పరలోక రాజ్యంలో మనం శాశ్వతంగా ఉండేటువంటి వారుగా ఉన్నాం. అంటే తిరిగి వారుగా కాకుండా మనం దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడే కాపాడతాడు. శ్రమల్లో ఉంటే దేవుడు, ఒకవేళ కొంతమంది చనిపోతారేమో కానీ అందరినీ దేవుడు మరి మరణానికి అప్పచెప్పడు, దేవుడు కాపాడతాడు. దేవుడు మరి మన విశ్వాసాన్ని బట్టి మన పక్షాన్ని దేవుడు పోరాడేటువంటి వారుగా ప్రభు. మరి ఆయన శిష్యులు 12 మంది గొప్ప కార్యాలు చేశారు, గొప్ప మరి సువార్తను ప్రకటించారు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పుడు ఎంతమంది 12 రకాలుగా ఎంతో మంది చిత్రహింసలు పెట్టి మరి దేవుని సువార్త జనుల్లో విజృంభిస్తుంది. మరి వెళ్తుంది, అందరికి తెలుస్తుంది. అంతకుముందు ఇంత ఉన్నదనేది లేదు కదా. మంచి మాటలు వెళ్ళటానికి ఆలస్యమైనప్పటికీ మరి మనుషుల హృదయాల్లో శాశ్వతంగా ఉంటాయని మరి సువార్త అనేది ఎంతో మందికి వెళ్తుంది. వాళ్ళందరూ మారుతుంటే అపవాదికి భయం పుడుతుంది. అపవాదికి భయం పుట్టి, కంగారు పుట్టి, ఏంటి వీళ్ళందరినీ నేను ఇబ్బంది పెడదాము, వీళ్ళందరినీ చంపేసేసి వీళ్ళందరినీ నరకానికి మరి వారసులుగా చేద్దాం అనుకుంటే వీళ్ళేంటి రక్షించబడిపోతున్నారో, రక్షణ మార్గంలో నడుస్తున్నారని చెప్పి దానికి ఇచ్చిన టైం అయిపోతుంది, వీళ్ళందరూ రక్షించబడుతున్నారని కంగారు పుట్టి మరి ఎంత ఇబ్బందులకి మరి జనాలని మరి ఏంటి నేను అనుకున్నాం. మరి ఒక ప్లాన్ ఏంటంటే, మరి ఒక రకంగా ఉంటే మరి ఇక్కడ జరుగుతున్నది ఒకటి అని చెప్పి అపవాదికి కంగారు పుట్టి మరి అపవాది మనుషుల రూపంలో మరి ఉగ్రతను తీసుకొచ్చి వారిని నాశనం చేయాలని చూస్తుందిగా. మనం అంతం చేస్తే ఆగేది కాదు దేవుని సువార్త. మరి ఆ 12 మందిని చంపేస్తే సువార్త ఆగిపోతుంది అని చెప్పేసి ఎంతో మంది ఆ 12 మందిని చంపేశారు. మరి 12 మందిని చంపేశారు. అలాగే ఎంతో మందిని దేవుని సువార్త ప్రకటిస్తున్న వారిని చంపేశారు. అయినప్పటికీ ఆగిందా? ఒక దేవుడు మరి ఏర్పరిచినటువంటి ఆ వాక్కు ఫలిస్తుంది. ఇదిగో మరి ఆ హేబేలు రక్తం మరి ఎలా పడిందో, ఎలా హేబేలు రక్తం నేలను పడి ఎలా మొరపెట్టిందో, అలాగే ప్రతి క్రైస్తవుడి రక్తము, చిందించబడిన రక్తము మరి అది చిందించబడిన ప్రదేశములో కోట్ల కొలదిగా మరి విజృంభిస్తుంది. ఎంతో మంది ప్రవక్తలు పుట్టుకొస్తారు. అంతే తప్పించి ఎంతో మంది మరి మరి కొంతమంది జనాలు మరి ఎవరిని హింసించి దేవుని సువార్తను ఆపేద్దామా అని ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరి ప్రయత్నాలు ఫలించలేదు. అంతకంతకు దేవుని సువార్త విజృంభిస్తుంది, ఇకపైన కూడా ఇంకా విజృంభిస్తుంది. అలాగే జరుగుతుంది తప్పించి ఎవరు ఆపటం అనేది వాడి అపవాది అసాధ్యమైన పని అనమాట. చేస్తున్నాడు ప్రయత్నం, కానీ దేవుని కృప ఉన్నది, దేవుడి కరుణ ఉన్నది, దేవుని మరి ఆయన కృపా కాపుదల మనందరిపై, క్రైస్తవులు అనబడే వారందరిపై ఉంటుంది. అటు విధముగా మనందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనేది దేవుడిచ్చిన ఆయుధం క్రైస్తవులకి. మరి ఇచ్చిన గొప్ప ఆయుధం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే ఎలాంటిదైనా పరిగెట్టుకుపోతుంది. అదే మన దేవుడిచ్చిన ఆయుధం. ఆ ఆయుధాన్ని ప్రయోగిద్దాం, ప్రార్థిద్దాం.